బ్రౌన్ కలర్ లీఫ్ ఫ్లవర్ వస్తుంది కదా. రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ చూస్తున్నటువంటి పైరు మొదటి ఈ పైరు మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న తీసిన వెంటనే అంటే నవంబర్లో హార్వెస్ట్ అయిపోయింది. డిసెంబర్ 1వ తారీఖు అలసందాన్ని సిఫార్సు చేసాం. ఇప్పుడు అలసంద వేశారు. ఈ పక్కన మినుము వేశారు, ఆ పక్క కూడా మినుము వేశారు. దీని ముందర మొక్కజొన్న ఉంది. ఇది దీని మధ్యలో అంటే రెండు మినుముల మధ్యలో అలసందని సిఫార్సు చేయటం వల్ల ఇక్కడ కొత్త పంటగా అనుకుంటున్నారంటే వీళ్ళు ముందే పరిచయం అయినప్పటికీ ఈ మధ్య కాలంలో అయినా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఫీల్డ్ చూడండి, ఫీల్డ్ లొకేషన్ చూడండి. షార్ట్ డ్యూరేషన్ పంట ఇది, అంటే తక్కువ కాల పరిమితిలో అధిక దిగుబడిని ఇచ్చేటువంటి ఈ అలసంద పంట. ఇది పచ్చికాయగా పోతుంది, ఒట్టికాయగా కూడా పోతుంది. మనం కిరాణా షాపుల్లో అలసందలు మనం కొనుక్కుంటాం. ధర దాదాపు ₹100 పైగానే ఉంటుంది. రైతుకి 7,000 నుంచి 8,000, 9,000 వచ్చినా కూడా చాలా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా అద్భుతంగా పండుతుంది. ఇది స్వల్ప మధ్యకాలిక పంట, అంటే 70 నుంచి 90 రోజుల నిడివిలో పంట అయిపోతుంది. ఒక 5-6 పిచికారీలు స్ప్రే చేయాల్సి ఉంటుంది. 2 సార్లు అంతర్సేద్యాలు చేసినట్టయితే ఎంత బాగుందో చూడండి. ఇది యాక్చువల్గా ఈ రెండింటి మధ్య దూరం దాదాపుగా 38 ఇంచులు పెట్టారు. 38-40 ఇంచులు పెట్టారు. ఈ చూడండి మొత్తం ఒకటే మొక్క దూరం చాలా దూరం ఉన్నప్పటికీ రెండు కలిసిపోయినాయి. ఇప్పటికి డిసెంబర్ 1వ తారీఖు అంటే ఇప్పుడు మనం జనవరి 28 చూస్తున్నాం. అంటే దాదాపుగా ఇంకొక 2 రోజులు పోతే 60 రోజులు నిండుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి కల్లా పంట అయిపోతుంది. ఈ పంటని కొద్దిగా ఒక 2 స్ప్రేయింగ్లు చేసి ఒక 6 ఇరిగేషన్లు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా 8 క్వింటాల్ పైచీలకే వస్తుంది. రైతుకు రెండవ పంటలో మంచి ఆదాయం వచ్చేటువంటి పంట ఏగిలి మారుతుంది. నెక్స్ట్ పంటకు ఇది ఎరువుగా తయారవుతుంది. రైతు సోదరులు కూడా చాలామంది ఎప్పుడూ ఒకే పంట ఏకీకృత పంట కాకుండా పంట మార్పిడి పాటించడం వల్ల నెక్స్ట్ పంటకు ఎరువుగా ఉపయోగపడే పంటలు ఎన్నిక చేసుకొని పండించాల్సిందిగా కోరుకుంటూ